హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నిమ్మల్లో ఆశించే పురుగుల గురించి పూర్తిగా సమాచారం ఇస్తాను. అదేవిధంగా వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. నిమ్మలో అనేక రకాలైన పురుగులు ఆశించడం వల్ల నేరుగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే కొన్ని రకాలైన పురుగులు ఆశించడం జరుగుతుంది. వాటి గురించి మీకు ఇప్పుడు పూర్తిగా ఒక్కొక్కటి గురించి తెలియజేస్తాను. సో ఫస్ట్ మనకు నిమ్మలో వచ్చేసరికి ఆకు ముడత, అంటే దీన్నే మనము లీఫ్ మైనర్స్ అని కూడా అంటారు. లీఫ్ మైనర్ ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది నర్సరీ దశల నుంచి పెద్ద చెట్టు దశ వరకు, అలాగే వర్షాకాలం మరియు శీతాకాలంలో లేత చిగురుపై ఎక్కువ ఆశిస్తుంది. ఈ లైఫ్ మైనర్ ఆశించడం వల్ల ఆకుపై తెల్లటి పొరలు, అలాగే వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడతపడి, అదేవిధంగా గజ్జి తెగులు ఎక్కువ ఆశించి ఆకులు రాలిపోవడం జరుగుతుంది. సో ఈ లీఫ్ మైనర్ వచ్చేసరికి మనకు జనరల్గా జూన్ జూలైలో, అలాగే సెప్టెంబర్ అక్టోబర్లో, అలాగే డిసెంబర్ జనవరిలో ఎక్కువ ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి. సో ఇలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ వాటి లక్షణాలు ఇప్పుడు చెప్పిన విధంగా లక్షణాలు ఉన్నట్లయితే వాటిని నివారణ చర్యలు చేయాలి. లేదంటే ఎక్కువ నష్టం కలుగుతుంది. సో వాటి నివారణ వచ్చేసరికి ఫస్ట్ వేప నూనె 10,000 ppm లీటర్ నీటికి 5 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే లేదంటే ఇమిడాక్లోపిడ్ 1 లీటర్ నీటికి 0.5 ml కలిపి పిచికారీ చేయాలి. లేదనుకుంటే మనకు థయోమిథాక్సమ్ 1 లీటర్ నీటికి 0.3 grams కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లీఫ్ మైనర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి వచ్చేసరికి నల్లి పురుగు, దీన్నే మనము మైట్స్ అని అంటాం, మైట్స్. సో ఇవి మైట్స్ అనేది నిమ్మలో ముఖ్యంగా 2 రకాల మైట్స్ ఆశించడం జరుగుతుంది. అవి వచ్చేసరికి ఆకుపచ్చని నల్లి అని అంటాము, అలాగే రెండవది మంగు నల్లి అంటాము. సో మనకు ఆకుపచ్చ నల్లి వచ్చేసరికి ఈ నల్లి యొక్క ఆకులపై నుండి, కాయల నుండి రసాన్ని పీల్చుకోవడం వల్ల చిన్న చిన్న మచ్చలు ఏర్పడి కాయల పరిమాణం తగ్గిపోతుంది ఈ ఆకుమచ్చ నల్లి వల్ల. సో అలాగే రెండవ నల్లి ఆశించడం జరుగుతుంది. దీన్నే మంగు నల్లి అంటాం. ఈ మంగు నల్లి కాయలపై మాత్రమే ఆశించి రసాన్ని పీల్చుకోవడం వల్ల ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి మంగు కాయలు తయారవుతాయి. ఇలాంటి కాయలు మనకు మార్కెట్లో తీసుకువెళ్ళినట్లయితే మార్కెట్లో డిమాండ్ అనేది తగ్గిపోతుంది, రేట్ అనేది తక్కువ ఆశించే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ ఇలా మనము 2 నల్లులు గమనించిన వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి. వాటి నివారణ చర్యలు చేపట్టి వాటిని కంట్రోల్ చేసుకోవడం మంచిది. సో వాటి నివారణ చర్యలు చూసేసరికి నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి 1 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదనుకుంటే మనకు లీటర్ నీటికి ప్రొఫగేట్ అని దొరుకుతుంది, లేదా లీటర్ నీటికి 1 ml ప్రొఫగేట్, లేదంటే లీటర్ నీటికి 1 ml ఇథియాను, లేదంటే మనకు లీటర్ నీటికి 0.8 ml స్పైరోమెస్పిన్స్, ఇలా ఈ 2-3 రకాల మందులు కలిపి పిచికారీ అంటే సపరేట్గా చేయాలి, కలిపి చేయొద్దు. నీటిలో కరిగే గంధకం అయితే అది, లేదనుకుంటే ప్రొఫగేట్ చేయాలి, లేదా ఇథియాన్, లేదా స్పైరోమెస్పిన్స్, ఇవి సపరేట్గా అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొచ్చి స్ప్రే చేయడం మంచిది. అలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ మైట్స్ అనేది కంట్రోల్ అయిపోతుంది, నల్లి అనేది కంట్రోల్ అవుతుంది. సో అలాగే మనకు 3వ పురుగు వచ్చేసరికి గొంగళి పురుగు. సో ఈ గొంగళి పురుగులు గుడ్డు నుంచి వెలువడి వెంటనే లేత చిగులపై ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగు మొదట నల్లగా ఉండి తెల్లగా చారాలు కలిగి ఉంటాయి. పక్షులు రెట్టల మాదిరిగా మనకు కనబడతాయి అన్నమాట. ఇవి ఆకులపై ఈనెలు మాత్రమే మిగిలిస్తాయి, మొత్తం ఆకులని తినేస్తాయి అన్నమాట.
చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు తినేసి ఈ ఈనెలు మాత్రమే మిగిలిస్తాయి అన్నమాట ఈ గొంగళి పురుగు. సో ఇలా ఈ గొంగళి పురుగు మనము గమనించిన వెంటనే వాటి నివారణ చర్యకు ప్రొఫెనోపాస్ అనేది దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 ml కలిపి ప్రొఫెనోపాస్ పిచికారీ చేసుకోవాలి. లేదనుకుంటే మనకు మార్కెట్లో డైక్లోరోవాస్ అనే మందు దొరుకుతుంది. ఈ డైక్లోరోవాస్ 1 లీటర్ నీటికి 1 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ అయిపోతుంది. సో అలాగే మనకు 4వది వచ్చేసరికి పండ్ల రసం పీల్చే రెక్కల పురుగు అన్నమాట. పండ్లు అంటే కాయల మీద రసాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. సో 4వది పండ్ల రసం పీల్చే రెక్కల పురుగు. ఈ రెక్కల పురుగు పండ్లపై రంధ్రాన్ని చేసి రసాన్ని పీల్చుకుంటాయి. రంధ్రాల్లో శిలీంధ్రాలు బ్యాక్టీరియా చేరి పండ్లు కూలింప చేసి రాలిపోయే విధంగా చేస్తాయి. దీన్నే మనము డాగు అని కూడా అంటారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఆ కాయల మీద రంధ్రాలు కనబడుతుంది. ఒక్కొక్కసారి కాయ వచ్చినట్లయితే దాంట్లో మనము కాయ రంధ్రాల దగ్గర నల్లగా ఏర్పడి ఉంటాయి. దాని లోపల శిలీంధ్రాలు వెళ్తాయి, బ్యాక్టీరియా వెళ్తాయి. అలా వెళ్ళి కాయని కులింప చేస్తాయి. సో రాత్రి వేళ ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. చెట్లు కింద రాలిపోయిన మనకు రాలిపోయిన కాయని ఏరివేసి నాశనం చేసేయాలి. సో అలాగే మనకు పండ్లు పక్వ దశలో రాత్రిపూట పొలంలో లైట్లు అమర్చాలి అక్కడక్కడ. అదేవిధంగా పళ్ళెంలో మనకు మలాథియాను లీటర్ నీటికి 2 ml కలపాలి. అలాగే 20 గ్రాము చక్కెర కలపాలి. అలా మనకు 1 లీటర్ నీటికి ఆ విధంగా మనకు రసం చేసుకొని ఆ పండ్లలో మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే వాటిల్లో మనం కొన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేది ఆశించడం జరిగి లోపల పడిపోతుంది ఆ ద్రావణంలో. ఇప్పుడు చెప్పినటువంటి మలాథియాను చక్కెర ద్రావణము లీటర్ నీటికి అట్లా కలిపి పెట్టాలి. సో ఇలా చేసుకున్నట్లయితే కంట్రోల్ అవుతుంది. లేదనుకుంటే మనకు వీటిని నివారించుకోవడానికి మలాథియాన్ లీటర్ నీటికి 2 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదనుకుంటే మనకు డైక్లోరోవాస్ 1 లీటర్ నీటికి 1 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఇది పండ్లు రసం పీల్చే రెక్కల పురుగు అనేది మనము కంట్రోల్ చేసుకోవచ్చు.